सर्वनाम संकीर्तनम गोविंदा हरे गोविंदा तिरुपति वेंकटाचलपति गोविंदा हरे गोविंदा வெங்கடபதி நாயுடு பெத்தையன்டம்மாள் சின்னையன்டம்மாள் திருவடிகளே சரணம் கோவிந்தா ஹரே கோவிந்தா கணநாயகா சரணு பவநாயகா கணநாயகா சரணு பவநாயகா வந்தே வந்தே ஸ்வர வரத கணேஸ்வர சகல வித்யால குருவு சுவாமி நுனிவையா கணநாயகா சரணு பவநாயகா கஜானனம் போதகணாதிசேவிதம் கவிர்த்த ஜம்பு பலசாரவச்சிதம் உமாசுதம் சோக விநாச காரணோ நமாமி விக்னேஸ்வர பாத பங்கஜோ ஸ்ரீ சரதாம்பவகோ செய்யத்தி முக்கி வாசஞ்ச சாரதாம்பவனி వంతనంబుడు చేసి సేగూడి శ్రీగరిను నా సిత్తమునాదళసి వసవాల్మీకి కులవంతనంబుడు చేసి కాళిదాసుని కనుల కొనియాడి తల్లి తండ్రిను తలసి ఈ తరణికి ముక్కి చదువు చెప్పించిన గురువుని సాలదాదుదించి తిరుమల తాతాచారలకు సేవకుని ముక్కి అంకాళ పరమేశ్వరిను నాయాత్మమంతు తలసేనమ్మ అమ్మ అంకాళ పరమేశ్వరిను నాయాత్మమంతు నాదళసి అళవేణి కారణంబుగవని మీంద ఇట్లయో పళగెంతో తరమీంత బ్రహ్మ గుళాబినుడి మగామంటళబి కదయో మైకి మీంత నేను పుణ్యవాక్యముడిల మీంత నేను పలుగుతో సబలంతో భయభక్తితో వినుడి భయభక్తితో వినినే పాయనే పాపము మాటలో సంతడిలో మరిసి వినితే పాపము సింధిస్తూ పరమాత్మలైనా కాని నిజరాణి ఈ కారణంబునే మనిష్టితో వినితే కలుగు భాగ్యంబు ఐశ్వర్యంబు పుత్ర వరములు దొరుగును భూపోని మీకు నేత్రములు తెలిపించును ముత్తు ముత్తైదలగు మోచంబు కలుగును ఏమవులగు నెల్ల కాళ కాళమునా నాటికి కాపాడించు నా తల్లి ఉత్తమే గగిలాండ గోడి బ్రహ్మాండ నాయకి జగన్మాత రేణుగాదేవి అమ్మ అమ్మ అది ఏటితో ఏణినే ఢిల్లీకు పడమరాడిసా 12 మడ దూరమంతు దంటోగిరి దణగిరి మాబురాగిరి ఊరుగల్లు కమ్మగిరి పట్నంబులకు సరి మధ్యల
వగదండ కారుణ్యవనము ఆ దండ కారుణ్యవనము నా నడమే జీర్ణ వీర్ణ తోపు జీర్ణ వీర్ణ తోపు నా నడమే వేంప విరుచాలు వేంప విరుచాలు నడమే ఒంటి గజనిమ్మ మాను ఒంటి గజనిమ్మ మాణికాడ మరి గెన్నేరు సెట్టు బొమ్మ మరి గెన్నేరు సెట్టు కింద నడేలచ్చాయో భయాదులు కాంగ మన సత్రికా వంశానికి మన కులానికే కులవేల్పు ఆ ఊరిగంటి ఎల్లమ్మ ఒప్పైన రేణుగా పరాశక్తి 20 కన్ను పుట్టణ నేటికే కాచులు ఇస్తా ఉన్నదమ్మా కన్ను పుట్టణ వెలసిన కార్బొమ్మ రేణుగా నిన్ను కాంపులు పిలసతరు కదలించెను రావమ్మ రాజులు పిలవను రమణిదారావమ్మ పూజేర్లు పిలవను పూజల నిలువమ్మ నీ పుత్రుడు నే పిలవే భూపోని రావమ్మ గోరంట్లారి వంశంబు కొరుజల్ల గోత్రవంతునే వెంకటపతి నాయులు పెద్ద ఎంటమ్మ చిన్న ఎంటమ్మ పుట్టిన పూర్వీగ చరిత్రంబు ఎత్తినే పాడేటి పాటలు పదములు మారకే చదివేటి చదువుల వరి అయిన మారకే నా మాటలే తడపడగ నా పాదాలు గదరక చేతిలో విసరక నీ పుట్టిన పూర్వీగ చరిత్రంబు నా మనసులో ఉదయంబులు చేసి నా నాలుగల సత్యనారాయణుడితోనే సరస్వతి తల్లి నీవే నలసి తప్పుడు ఎంచిన నాలుగిల స్వామిరా రేణుగా ఏంటమ్మ నడేగప్పుడే గోరంట్ల పట్నమంతోనే ఏ గోరంట్లారేం సంభు కొరజల్ల గోత్రానాగ అవతరించిన 62 ఇంటికి పెద్దగా తండ్రి నడే రంగప్ప నాయంలో గంటు ఇక వేళ నాటి దిన కాలమంతునే నారప్ప నాయంలో తన పట్టప్ప రాణి నారణమ్మ ఇక వేళ రంగప్ప నాయంలో తన పట్టప్ప రాణి రంగమ్మ కృష్ణమ్మ నాయంలో తన పట్టప్ప రాణి లచ్చుబమ్మ ఏ నారప్ప నాయంలో తన పట్టప్ప రాణి నారణమ్మకు వెంకటపతి నాయులు నారాయణ స్వామి నాయులు పాపి నాయులు పుట్టి ఉన్నారు కదా నడే 4 గర్భమంతోనాంగ నాగదోషముతోన తండ్రి ముఖము చూడక అవతరించిన ఆండ బిడ్డ ఏంటమ్మ కలిగి 7 సంవత్సరాల వృద్ధాపన సాంగములు చేసి నడే పైంట వేసేటే సాంగములు మగవ చేసే ఉన్నారమ్మా నడే వెంకటపతి నాయంలో తన తండ్రిగా చూసుకొని వచ్చిన 12 గ్రామ మణియమే మగవ ఏಳುత్తా ఉన్నారు కదా 7 గణితులు నడుచును ఆడకే వెళ్ళిపోయి నీది పరిపాలనము చేసి పెట్టుతా ఉన్నారు 7 అధర్మము నడుచును ఆడకే వెళ్ళిపోయి నడే ధర్మమే నెలనాటుతా ఉన్నారు ఏ విధముగా 12 గ్రామ మణియమే ఏలుతా ఉన్నారు వెంకటపతి నాయులు అప్పుడే నీళ్లు లేదిన తాబులంతా గంగ గణియ నరికి నీల మడములో కలగజేసి పెట్టుతా ఉన్నారు వెంకటపతి నాయులు అన్న పరదేశులకు అన్న ఛత్రాలు కలగజేసి అన్నదానము పెట్టిస్తా ఉన్నారు ఇక వేళ కట్టక ఉండేటి గుడిలంతా కట్టించి మగా సంప్రోచనమనే కుంభాభిషేక పూజలు చేసి వస్తా ఉన్నారు కదా ఏ విధముగా వెంకటపతి నాయులు
నిండు నీది నిలమతోడ కాంపరములు చెయ్యంగ అడ నెలకు 3 బాణలు నిండు కురిసినాది నడు పంటలు పైరులు బాగా వయలుగా పండినాది పచ్చలకు కనిలకు పంచము లేదు గోవులకే మేపుకే పంచము లేదు నడు ఉప్పుదా పొంగే ఉన్నది బొమ్మ గోరంట్లారే వంశమంతోన నడే వెంకటాపదే నాయలు ఆ కచేరికి వెళ్ళి వచ్చినాడు తన తమ్ముళ్ళు నారాయణ స్వామి నాయలు పాపే నాయలతోనే నడి తోంటల పని చేసుకొని ఉండినాడు ఆ సెల్లలో ఏంటమ్మ గేపగా సత్తే మనసులో వస్తే కచ్చేరికి పొయ్యి ఉండినాడు సరి తోంటల గడపార మమ్మిట్లో ఎత్తే గెరికలో నరికెక్కొని తోండికొని ఉన్నాడు సరి ఆ బెట్ట కత్తిలో ఎత్తి దండగా ముళ్ళు కట్టావుల కొమ్మ కొమ్మంగా నరికెక్కొని ఉండినాడు సరి నడే ఏంటమ్మ గేపగా సత్తి వస్తే అట్టట్ట గడపార మమ్మిట్లో బెట్ట కత్తిలంతా పారవేసి ఆ పెద్ద నగరికే పారి వచ్చి తన సెల్లలో ఏంటమని పిలిచి ఇక వేళ ఒడిమేన కూకుండా పెట్టి ఆ ముద్దులు ఇచ్చి పెంచుతా ఉన్నారు కదా సెల్లలో ఏంటమని ఏ విత్తముగా ఏంటమ్మ పెరగంగా నడి ఒకనాటే దిన కాలము ఇక వేళ బలి తెల్లవారంగా లేసి జలగంబులే గాడి అలంకారములు చేసిన ఏంటమ్మ తన తల్లితోన ఇక వేళ రేణుగా పరాశక్తి కన్ను పుట్ట పూజకే వెళ్ళి వస్తా ఉన్నది కదా అప్పుడే కన్ను పుట్టనే గుడి చుట్టూ ముందు వచ్చేటి వేళకు నడే పుట్టిన భూలోక నాగేంద్రని వర్ణించి ఆ పుట్టకే తీర్థాలు విడపించి కస్తూరి పసుపులు కలగల వంట చల్లి నూలు పొంగులే బాగుగా పారించి గంధ బొట్లు కుంక బొట్లు పెట్టి అల్లె మల్లె ఇరువాచే తామరలు గెన్నేరు పువ్వులు గణముగా మాడలు కట్టి వేసి నడే దీపమే జ్యోతులు కలగజేసి పెట్టి ఆ టెంకాయ పగలగొట్టి గంధ పుల్ల ముట్టించి కట్పూర బిల్లలో ముట్టించిన దానికి వెనక ఆ పుట్టలోనే వారి తల్లిదా నారణమ్మ ఆ పుట్ట కంటిలోన పాలులు పోస్తా ఉన్నది కదా పాలులు పెరుగులు పన్నీరు ఎలనీరంతా పొయ్యంగా అప్పుడే నాణ బియ్యమే పుట్ట కంటిలోన వేస్తా ఉన్నది నారణమ్మ అది చూసిన తల్లి ఇక వేళ ఏంటమ్మ ఓ వేణు నాయమ్మ మనమే కన్ను పుట్ట పూజకే వెళ్ళి వచ్చి కన్ను పుట్టలోన ఉండేటి ఆది శేషండికి పాలులు పెరుగులు పన్నీరు ఎలనీరు పోసేది కద్దునమ్మ ఏ నాణ బియ్యము వేసే కారణము ఏమంటా అడుగుతా ఉన్నారు అప్పుడే ఇక వేళ తల్లి నారణమ్మ ఓ వేణు నా కూతురా మన రేణుగా పరాశక్తి కాంపరములో ఉండేటి ఏ కన్ను పుట్టనే ఏ విత్తముగా మొక్కవలనంటే ఆది కాలముగా నాడు కంచె కోట రాససులు 7 పరమ శివన్నే తెలిసి దవసుదా పెట్టి ఉన్నారు కదా ఆ దవసుకు మెచ్చిన పరమ శివుడు భూలోకానికి వెళ్ళి వచ్చి కంచె కోట రాససుల దగ్గర ఇక వేళ మీ దవసుకే మెచ్చి వచ్చి ఉండేను మీకు ఏటి వరములే కావాలంట అడుగుతా ఉన్నాడు అప్పుడే కంచె కోట రాససులు ఇక వేళ కన్నుదా తీసి చూసి పిరన్న వెళ్ళి ముక్కి సాష్టాంగ నమస్కారములు చేసిన దానికి వెనక ఓ వేణు పరమ శివ ఈ భూలోగానమేమో సచ్చక్క పుట్టక్క వరములు కావాలంటే అడగంగా ఏ రూపాల ఉండినాడు సరి ఏ జీవరాశుల ఉండినాడు సరి పుట్టితే ఒకనాటికి సచ్చిదా కావాలంట పలుగుతా ఉన్నాడు పరమశివుడు
అట్టనే పుట్టక సచ్చక్క వరము లేకపోయినాడు నా దిరేగాడ ఉండి ఒగ సొట్టు రణము నెత్తురు ఏ భూమిలా వాళితే 100 లెక్కల రాససలుగా పుట్టవలనంట వరములు అడగంగా పరమశివుడు అట్టనే కానంట ఎత్తి పలగిన దాని వల్ల ఆ వరము తీసిన రాససలు మూర్ఖ ధనమే కొనినవారు తండ్రి అంట తల్లి అంట ఎంచక్క వారు నన్నిదా మరిసిన వారు ద్రోగమే తెలిసేటి వారు కాదా అట్టు మంచిన రాససులు వరములు తీసిన దానికి వెనక పరమశివుడుదా మనకు వరం ఇచ్చాయి కదా పరమశివుడు పైననే మనము యుద్ధము చేస్తాము అంటే ఆ పరమశివుడు పైననే యుద్ధమే ఆడుతా ఉన్నారు అప్పుడే పరమశివుడు కంచు కొట్ట రాససులు 7 ఎదిరించే యుద్ధములు చెయ్యంగా ఆ ఇగవేళ కంచు కొట్ట రాససులు దిరేగాల ఉండి ఒగ సొట్టు నెత్తురు భూమిలా వాళితే 100 లెక్కల ఇగవేళ రాససులు పుట్టుతా ఉన్నారు నడే కంచు కోట మొదలుగా ఆ నిండుతా ఉన్నది కదా రాససులు అప్పుడే నాటి దిన కాలమంతునే వీళ్ళని ఎదిరించి మనము యుద్ధము ఆడ ముడిచదంటే నడి ఎత్తుతా ఉన్నారు పరమశివుడు నడి పారిద భూలోగానికి రాంగ పాలమల కొండంట ఒక కొండని కదును ఆ పాలమల కొండ కాడ సట్టరాతి బండ కాడ వచ్చే నిలిసి ఏ విత్తముగా తలుస్తా ఉన్నారు కంటే మున్పు ఒక కాలాన ముమ్మూర్తులు గిరిలో సుట్టికొని వచ్చేటి సమయం అంటున్నా ఇక వేళ పరమశివుడికి దాగమే కాంగ శ్రీమన్నారాయణ భగవంతుడు అదల విదల పాదాల లోగా ఉండే సట్టరాతి బండకాడ ఆ తీర్థమే ఉత్పత్తి చేసి ఇచ్చి ఉన్నారు కదా ఆ ముమ్మూర్తులు దాగమే గారిందానికి వెనక ఏ తీర్థానికి ఏమిదా విశేషమంట ఎత్తి పలగంగా ఏ తీర్థము కంటే తల్లి తండ్రిని మరిసిన వారు కన్న బిడల్ని నిందన చేసేటి వారు గురు ద్రోగిలు సామ ద్రోగిలు నన్ని మరిసేటి వారు దబ్బర మాట్లాడే వారంతా ఈడకి వెళ్ళి వస్తే ఏ తీర్థము వారి పైన పడితే తల సుక్కునూరుగా సదరైపోవునంట వరములే ఇచ్చింది నేడే జ్ఞాపక శక్తికే రాంగ అప్పుడే పరమశివుడు పాలమల కొండకాడ సట్టరాతి బండకాడ కూకుండుతా ఉన్నారు కదా అప్పుడే పరమశివుడు శిరస్సు పైన ఉండేటి ఆ గంగాదేవి ఎంత కాలము పరమశివుడు మనని మోసుకొని ఉండును ఈ ఆపత్తు కాలాన పరమశివుడికి ఉపకారము చెయ్యవలనంటే ఆ పరమశివుడు ద్రేగమంతా నడు ఉమ్మగంగా పెట్టబెట్టుతా ఉన్నది అప్పుడు పరమశివుడు జడ ముడిలో ఊడి ఆ భూమిలా వాడుతా ఉన్నది కదా గుడి పాస పక్కల జడ ముడిలా ఉండిన తీర్థము ఆ భూమిలా వాళంగా 12 చేతులతోనే బాగా గంగాదేవి అంట అవతారం ఎత్తి వస్తా ఉన్నది రేణుగా పరాశక్తి ఎడం పాస పక్కల జడాముడిలా ఉండి పడిన తీర్థాల ఉండి ఆదళ విదల పాదాల లోగాల ఉండి అండాన గరవాసే పొడుగు కలిగిన 4 మడము దూరము పరుమనే కలిగిన వాడు తాటి పెక్కవ మేస కలిగిన వాడు ఇగవేళ కోట తలుపు పెక్కవ పళ్ళు కలిగిన వాడు అక్కಕ್ಕೆ తమ్ముడు మిక్కల పోతురాజు గంగಕ್ಕೆ తమ్ముడు కలిగ వీర పోతురాజు గంట అవతారం ఎత్తుతా ఉన్నారు అక్క గంగాదేవి తమ్ముడు పోతురాజు అవతారం ఎత్తి రాంగ ఆ మాయ రాససలుదా మాయ రూపాల ఎడకి వెళ్ళి వచ్చి ఉండరు అంటే ఆ పరమశివుడు ద్రేగమంతా గిడగిడగిడంట భయము తోడ నడుంగుతా ఉన్నారు అది చూసిన గంగాదేవి
ఓ వినవెను నా తండ్రి మున్పోవగా జన్మాన నీకు నేను తల్లి ఇప్పుడు మీ జడ ముడిలా ఉండి పడిన తీర్థాల కలిగిన దాని వల్ల ఎప్పుడు నీకు కోంతురుగా పుట్టి ఉండేను భయమే పొందరాదు ఆ కంచు కోట రాససుల్ని మేము సన్మానము చేసి వచ్చేమంట నడే వారములో గడుగుతా ఉన్నది దాని వలద శ్రీమన్నారాయణ భగవంతుడికి దాని వలద నేటికి పంచాంగము మనం ఎత్తి చూస్తే క్రేత త్రేత తువాపర కలిగోమంటదా వేసి ఉండుతుండ ఏ 4 యుగానికి మున్పే 4 యుగంబో ఎత్తి 4 అవతారం ఎత్తిన తల్లిదా మన రేణుగా పరాశక్తి ఎట్ట శ్రీమన్నారాయణ భగవంతుడికి దశావతారము మచ్చ కూర్మ వరాగ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలిగి అంటే ఏ రేణుగా పరాశక్తి అంటే ఏ విత్తముగా అవతారం ఎత్తుతా ఉన్నది అంటే జలదోర్కా యుగము నాడు అమ్మరేనుగా దేవి తల్లిరేనుగా గమ్మ జల ప్రళయముగాను సత్యరేనుగా జర్నవీర్ణ యుగము నాడు అమ్మరేనుగా జర్నవీర్ణ పచ్చిగాను తల్లిరేనుగా ఆదియ యోగంబో నాడు అమ్మరేనుగా దేవి అండపిండముగాను సత్యరేనుగా అనంతయ యోగంబో నాడు అమ్మరేనుగా దేవి జ్యోతి రూపముగా సత్యరేనుగా ఏ విత్తముగా క్రేత త్రేత తువాపర కలియుగానికి మున్పు జలదుర్గ యుగంబో జర్నవీర్ణ యుగంబో ఆదియ యుగంబో అనంతయ యుగమంట ఎత్తి జలదుర్గ యుగాన ఎట్టొప్పక చూసినాడు జల పిల్లయముగా అవతారం ఎత్తుతా ఉన్నదిండ అట్టో మంచిన జల పిల్లయాన ఉండి కొట్టిన గళల ఉండి ఓం 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 అనే సంతాన ఆది పరాశక్తి దేవిగా అవతారం ఎత్తిన తల్లిదా రేణుగా పరాశక్తి 2 యుగము కంటే జర్నవీర్ణ యుగంబో ఏ జర్నవీర్ణ యుగాన తల్లి రేణుగా జర్నవీర్ణ పచ్చిగా అవతారం ఎత్తుతా ఉన్నది 3 యుగము కంటే ఆదియ యుగంబో ఈ ఆదియ యుగాన తల్లి రేణుగా అండ పిండము గంట జర్నవీర్ణ యుగాన జర్నవీర్ణ పచ్చి పెట్టిన గుడ్డు 2గా పగిలి అండ పిండమంట అవతారం ఎత్తుతా ఉన్నది 4 యుగముదా అనంతయ యుగంబు ఈ అనంతయ యుగాన రేణుగా జ్యోతి రూపముగా సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలంత అవతారం ఎత్తుతా ఉన్నది 5 యుగముదా క్రేత యుగంబు ఏ క్రేత యుగాన శ్రీమన్నారాయణ భగవంతుడికి భార్యగా శ్రీ మహాలక్ష్మి దేవిగా అవతారం ఎత్తిన తల్లి ఇదే రేణుగా పరాశక్తి దాడ 6 యుగంబు త్రేత యుగంబు ఏ త్రేత యుగాన శ్రీరామచంద్రమూర్తికి భార్య సీతాదేవిగా అవతారం ఎత్తిన తల్లి మన రేణుగా పరాశక్తిదా 7 యుగంబు తువాపర యుగంబు ఏ తువాపర యుగాన ధర్మరాజునికి భార్యగా తిరుపద దేవిగా అవతారం ఎత్తిన తల్లి మన రేణుగా 8 యుగంబు కలియుగ మంతున కమ్మగుళ దేవత ఓరిగంటే ఎల్లమ్మ ఒప్పైన రేణుగా పరాశక్తి అంటే అవతారం ఎత్తిన తల్లి మన రేణుగా పరాశక్తి దాండ అట్ట మంచిన రేణుగా పరాశక్తి పరమ శివన్నే చూసి ఓ వినవేణు నా తండ్రి నడు భయమే పడవద్దు ఎప్పుడే కంచు కొట్ట రాససుల్ని సన్మానము చేసి వచ్చేమంట ఎత్తిదా పడగొత్తా ఉన్నది కదా గంగాదేవి అవతారముగా
అప్పుడే ఇక వేళ కంచు కోట రాససల్ని సన్మారములు చేసి దురితంగా కైలంగిరికే వచ్చే సేరండంట ఎత్తి పలుగుతా ఉన్నాడు పరమశివుడు. అప్పుడే నాటి దిన కాలమతునే తమ్ముండు పోతురాజుల్ని పిలిపించి వాడుగా అండాన అరవాసి పొడుగు కలిగిన వాడు కదా ఆ భూమిని ఇప్పి విడిసి ఆ దిరేగమంతా భూమిలోన దింపి ఆ శిరస్సు మట్టు పైన నిలిపి నా తమ్ముడా పోతు రాజా నీ నాళికనే సాంపురాగని పలగంగ ఆ పోతురాజు నాళికనే ఇక వేళ సాంపుతా ఉన్నాడు. 4 మైల్ దూరము విస్తీర్ణము పోతా ఉన్నది నాళిక మట్టి. అట్టు మంచిన నాళిక మీద రేణుగా పరాశక్తి గంగాదేవిగా 12 చేతిల 12 ఆయుధములతోనే కంచు కొట్ట రాససల్ని సన్మారములు చేస్తా ఉన్నది కదా. పోతు రాజు భూమి మీద ఒక సొట్టు నెత్తరు పడకుండా అంతానే సప్పంతా ఉన్నాడు. అంతా నెత్తరు తాగుతా ఉండేడు. అప్పుడే కంచు కోట రాససల్ని సన్మారము చేసిన దానికి వెనక ఆ కంచు కోట రాససల్ని గుడి పాస పక్కల తొడల 4 రాససల్ని పెట్టి కుట్టించి ఎడం పాస పక్క తొడల 3 రాససల్ని పెట్టి కుట్టుకొని పరమశివుడు మున్పుకి వెళ్ళి వచ్చి ఓ వేణు నా తండ్రి ఆ కంచు కోట రాససల్ని సన్మారము చేసి ఉండేనంట ఎత్తి పలగంగా పరమశివుడికి నమ్మక పడలేదు. ఎట్ట కంచు కోట రాససల్ని మీరు సన్మారము చేస్తారంట ఎత్తి పలగంగా అప్పుడుగా పోతురాజుని పిలిచి అబ్బలారా నా తమ్ముడా పోతురాజా నీ గుడి తొడని ఎడ తొడని సింపి సోంపరాగని ఎత్తి పలగంగా ఆ తొడని సింపిదా సోంపంగా ఆ గుడి తొడల 4 రాససులు ఎడం పాస పక్క తొడల 3 రాససులు ఉన్నారు. అప్పుడుదా పరమశివుడు నమ్మకే పడి ఎవరమ్మా మీరంట ఎత్తి పలగంగా నా రూపమే నువ్వు చూడవలంట ఉండితే ఇక వేళ యాన దృష్టిలా చూడనంట ఎత్తి పలుగుతా ఉన్నది గంగాదేవి. అప్పుడే పరమశివుడు మున్పుకు తల్లి రేణుగా పరాశక్తి ఏ విత్తముగా ఒంటి కాళ్ళులా నడనము ఆడుతా ఉన్నది అంటే ఒంటి కాಳು నడన మాడి అమ్మరేణుగా వయ్యరంగ నడన మూలాడే సత్యరేణుగా అమ్మ గల్ల గల్లని నడన మాడే అమ్మరేణుగా పరమశివుడు మున్పుకుద తల్లి రేణుగా రాళేన ముత్తేలంత అమ్మరేణుగా నల్ల సేమంగ దర్శించున్నది తల్లి రేణుగా ఎగిరిపోయిన ముత్తేలంత అమ్మరేణుగా తేలింగ దర్శించున్నది తల్లి రేణుగా నెడేగప్పుడే గంగాదేవి రూపముగా ఆ కొళవేల్పు రేణుగాదేవి పరమశివుడు మున్పుకే ఒంటి కాళ్ళు నడనములు ఆడంగా కాళ్ళలా కట్టి ఉండిన గెజ్జల ఉండి కొంత ముత్తేలంతా కిందికే వాళ్తా ఉన్నది.
ఆ వాడిన ముత్తేలంతా నల్ల సీమంగా దర్శించి ఉన్నది కదా. ఎగిరిపోయిన పారిపోయిన ముత్తేలంతా తేనింగంగా దర్శించుతా ఉన్నది రేణుగా పరాశక్తి. దాని వలన నేటిక్కును తేనింగలు ఏడ ఏడ ఏ తాపుల పువ్వులు ఉన్నాదో అంత పువ్వుల పైన కూకండి ఆ తేనెనే ఉరించుకొని వచ్చినాలే. ఆ తేనుదా సగల దేవతలకు అభిషేకము గంట ఈ రేణుగా పురాణం ఎత్తి పలుకుతా ఉన్నది. ఎట్టో మంచిన తాపుల పువ్వుల కూకండి తేనె ఉరించుకొని వచ్చినాలే. ఆ తేనె కంటు లేదుండా. ఏలంటే తల్లి రేణుగా పాదాల ఉండి ఎగిరిపోయిన ముత్తేళ్ళ కలిగిన తేనింగ. దానించి ఆ తేనింగకి అంటే లేదంట ఎత్తి పలుకుతారు. అదే మార్గా కిందకి వాడిన ముత్తేళ్ళ నల్ల సీమలంగా దర్శించి ఉన్నది కదా. అట్టు మంచిన నల్ల సీమలు ఉండేటి ఏ కన్ను పుట్టకి మనము నాన బియ్యము పెట్టితే ఆ కన్ను పుట్టలా ఉండేటి నల్ల సీమలు వరుసగా వెళ్ళి వచ్చి మనము పెట్టిన నాన బియ్యాన్ని భోంచేస్తే సగల గోటే జంగాలకి అన్నదానము పెట్టేదానికి ఒప్పునంట. ఆ కొళవేల్పోనారనమ్మ ఆ కోంతురు ఏంటమకు ఎత్తే పలుగుతా ఉన్నదమ్మా. నడేగప్పుడే ఏంటమ్మ విని ఆ భయభక్తితోన కన్ను పుట్టనే సేవించుతా ఉన్నది కదా. ఏ విత్తముగా ఏంటమ్మ పెరగంగా కొంత దినాలకు వెనక తల్లి నారణమ్మ తల్లికి తల కొడుకు వెంకటపతి నాయల్ని పిలిపించి ఓ వేణు నా కొడుగా నాకు కొంత వయసే అవికొని వస్తా ఉన్నది. మీ సెల్లలో ఏంటమ్మను పెరిగికొని వస్తా ఉన్నది. ఏంటమ్మకు వేళకు చేసేటి సాంగాము చెయ్యవలనంట ఉండితే 10 లేదిన సది నేను ముందటికే నిలిచి ఆ కార్యాలంతా చెయ్య ముడించదు. నువ్వు ఏ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే పట్టప్ప రాణి మీ సెల్లలకు చేసేటి సాంగాలంతా చేసినంట ఎత్తి పలుకుతా ఉన్నది. ఆ దినములు తవరకుండా కొడుకు వెంకటపతి నాయనలతోనే పెళ్లి చేసుకోమంట వాదములు గాడికొని రాంగ ఓ వేణు నాయమ్మ నేను చిన్న బాలకుమారుడు తండ్రి లేకుండా పుత్రుడుగా ఉండేను. నాకు వెనక ఇక్క 2 తమ్ముళ్ళు ఉన్నారు. నారాయణ స్వామి నాయలు పాపి నాయన్లు. నా సెల్లలో ఏంటమ్మ ఉన్నది. వారు ముగ్గురు పాలారు సెల్వముగా పెరిగిన దానికి వెనక వారికి పెళ్లి చేసి పెట్టిన దానికి వెనక రెండో పాళి నేను పెళ్లి చేసుకునేనంట వాదం ఆడుతా ఉన్నారు. అప్పుడే కొళవేల్పు నారణమ్మ దినములు తవరకుండా తన కొడుకుని పెళ్లిదా చెయ్యమంట ఎత్తి పలిగినాలు. ఇప్పుడు వద్దో పెళ్ళంట ఎత్తి పలిగికొని వస్తా ఉన్నారు వెంకటపతి నాయులు. ఏ విత్తముగా పాలారు సెల్వముగా వెంకటపతి నాయులు నారాయణ స్వామి నాయులు పాపి నాయులు ఏంటమ్మ పెరగంగా ఒకనాటి దిన కాలమంతునే అమ్మవారు రేణుగా పరాశక్తి గుడికే పిలుచుకొని పోయి నడే తల్లిని సేవించేటి సమయమంతునే ఆ యాండ బిడ్డ ఏంటమ్మ తల్లి నారణమ్మ దగ్గర పలుకుతా ఉన్నది. ఓ విను నాయమ్మ సగల దేవతలు సన్నిధిలాను కొళవేల్పులంతా నేరుగా కాచులు ఇస్తురు. మన కులానికి కొళవేల్పు రేణుగా మట్టు ఏడ నడే జలమూల పాస పక్కల ఉన్నది.
ఆ ఎదురుగా ఉండేటి అద్దమే చూసి మనము ముక్కుతా ఉండేమంట. ఎత్తిద పలిగేటి వేళకు తల్లి నారనమ్మ ఏ విత్తముగా పలుగుతా ఉన్నది అంటే, ఓ వేణు వేణు నా కూతురా, ఇక వేళ కార్తీయ వీర అర్జునుడు 14 సంవత్సరానికి ఒక పాళి ఇందిర సభనే కూడే వళకమే కద్దును. అప్పుడే ఈరేಳು 14 లోగాలను నిండు 10 వరద కట్పు కరసి ఎవరంట ఎత్తి పలగంగ ఆ సబ్బల కూకండి ఉండేటి వారంతా ముಳಿಚಿకొని ఉండేటి సమయాన నడే నారద మునీశ్వరుడు గెక్కన పైన లేసి ఈరేಳು 14 లోగాలను నిండు 10 వరద కట్పు కరసి భూలోగాల మావురగిరి పట్నాల ఉండేటి రేణుగా దేవి అంట ఎత్తి పలుగుతా ఉన్నారు. అప్పుడే ఇక వేళ కార్తీయ వీరార్జునుడు విని గెక్కన పైన లేసి కోపములతోన ఏ దేవేంద్రుడు సబల ఇంద్రాణి ఇక వేళ ఇంద్ర దేవేంద్రుడు ఉన్నాడు. కైలంగిరిలా పరమ శివుడు పార్వతీ దేవి ఉన్నారు. శ్రీ వైగుండాన తిరుప్పాడ్ సముద్రాన శ్రీమన్ నారాయణ భగవంతుడు శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. సత్య లోగాన బ్రహ్మ దేవేంద్రుడు సరస్వతి ఉన్నారు. ఇక వేళ ఇట్టు మంచిన పట్టప్ప రాణులంతా ఉండంగా భూలోగాల ఉండేటి ఒక ఆండది ఎట్ట ఈరేಳು 14 లోగాలకు నిండు 10 వరద కట్పు కరసిగా ఉండ మునుజును ఎత్తిద పలగంగా కార్తీయ వీర అర్జునుడు ఆ రేణుగా దేవే ఈరేಳು 14 లోగాలకు నిండు 10 వరద కట్పు కరసి అంట ఎత్తి పలుగుతా ఉన్నాడు నారద మునీశ్వరుడు. అప్పుడే కార్తీయ వీర అర్జునుడికే కోపము వచ్చి ఆ రేణుగా కట్పుని నేను అలసి వచ్చానంట శపథం ఎత్తి 1000 శిరసులతోనే 2000 శిరసులు 2000 చేతులతోనే ఆగాయ మార్గంగా పుష్ప విమానాన వస్తా ఉన్నాడు కదా. ఆ రేణుగా పరాశక్తి అంటే దినములు తవరకుండా భూము కామల కాడకే వెళ్ళిపోయి జలగంబులు గాడి వర ఇసుకను ఎత్తి బుంగ కలగజేసి ఆ బుంగళ తీర్థములు ఎత్తుకొని ఆ జమదక్కని మగరసే చేసేటి శివుడు పూజకు ఉచ్చిక్కి ఒక గడి తవరక ఇక తీర్థమే కొనినొచ్చి ఇచ్చేటి 10 వరద రేణుగా నాటి దిన కాళమంతున రేణుగా పరాశక్తి భూము కామల కాడకే కమండల ఎట్టికే వెళ్ళి వచ్చి జలగంబుడే గాడి ఆ వర ఇసుకను ఎత్తి కుప్పనే చెయ్యంగా బుంగ పంటి కలగబోతా ఉన్నదిండ. ఆ పంటిలా ఇక తీర్థము ఎత్తి ఆ పంటిని వంగిదా ఎత్తి శిరసు పైన పెట్టేదానికి వంగంగా ఆ పంటిలా ఉండేటి తీర్థాన్ని 1000 శిరసులతోన 2000 చేతులతోన ఆగాయ మార్గంగా పుష్ప విమానాన ఒక మగా పురుషుడు తెలుస్తా ఉన్నాడు. అది చూసిన రేణుగా పరాశక్తి ఎట్టో మంచిన మగా పురుషుడు కూడా ఏ భూలోగాల ఉండుతురో గని ఒక గడిదా తెలుస రేణుగా పరాశక్తి. అప్పుడే రేణుగాదేవికి కట్పే అలసిపోతా ఉన్నది. ఆ బుంగను విరిగి పోంగ అప్పుడే పళపళ కంటిలా కన్నీరు సిందించి ఏమిదా తవరుదా చేసి ఉండేమో గంట మల్లాను జలగంబులు గాడి మళ్ళా వర ఇసుకన ఎత్తి కుప్ప చెయ్యంగా పంటి కలగగాలేదు కదా. అప్పుడు ఉచ్చిక్కే గడి తవరిపోతా ఉన్నది. జమదక్కని మగరసి ఆశనుమారులు ఉండి యాన దృష్టిలా చూస్తా ఉన్నాడు. రేణుగా దేవి కమండల ఏటిలా జలగంబులు ఆడేది ఇసుకని ఎత్తి కుప్ప చేసేది. ఆ కుప్పనే గబెళ పంటి కాకుండా మళ్ళా విరిగి పోయేదంట. నడి కంటేలా పళ పళ కన్నీరు సిందించి ఇక వేళ దుఃఖముతో ఉండేటే రేణుగా పరాశక్తి
ఆ ముఖమనే చూస్తా ఉన్నారు కదా జమదక్కని మహర్షి. అప్పుడే నాట్య దిన కాలమంతునే నాలుగా ఆ రేణుగా జమదక్కని కంటే 5 పుత్రులే కలిగి ఉండారండ. జంపన్న, పొడికల్ నాదండి, పిడికల్ నాదండి, సిడికల్ నాదండి, పరశురామన్న 6 గర్భాన కలిగిందా గౌరమ్మ. ఆ గౌరమ్మ కథదా నిన్న నడిచింద. అట్వ మంచిన 4 కొడుకుల్ని పిలిచి, ఓ విను నా కొడుగుల, మీ తల్లిదా కట్పు అలిసిపాయే, నడే శిరసుదా కోసి వేసి రమ్మంట పలగంగ, నడే జంపన్న, పొడికల్ నాదండు, పిడికల్ నాదండు, సిడికల్ నాదండు 4 మేము కాంప ఉండిన ఇంటినే గలపము, అలప్పమంట ఎత్తి పలిగిందాని వల్ల అప్పుడే జమదక్కనికి కోపం వస్తా ఉన్నది. తండ్రి మాటనే తట్టిందాని వల్ల వేడవ రూపానికి వెళ్ళి పొందగని నడు వరములో ఇస్తా ఉన్నారు. అప్పుడు 4 వేడవ రూపమే వెళ్ళిపోంగ నాట్య దిన కాలమంతునే పరశురామన్నే పిలిచి, ఓ వినవేణు పరశురామ, మీ తల్లిదా కట్పు కలిసిపాయే, నడే శిరసుదా కోసి వేసి రమ్మనంగ. అప్పుడే పరశురామన్న, ఓ వినవేణు నా తండ్రి, తండ్రి మాటనే తట్టక్క ఉండేటి పుత్రుడు నేను. అట్టని మీరు చెప్పిన మాటకి నా తల్లి శిరసుదా నేను కోసిక్కొని వచ్చాను. కోసిక్కొని వచ్చినాడు, నాకు 3 వరములే కావాలంట అడుగుతా ఉన్నాడు పరశురామన్న. అట్టనే ఇచ్చేమంట పలగంగదా. పరశురామన్న తల్లి శిరసునే తీసడానికి వస్తా ఉన్నాడు. అప్పుడు రేణుగాదేవి పరశురాముని చూసి బెదిరి పారిపోతా ఉన్నది కదా దండకారుణ్య వనములోన దూరి. ఆడ ఒక భూమ పుట్టని కలిగి ఉండంగా ఆ భూమ పుట్టకాడ వచ్చి నిలిచి రేణుగా పరాశక్తి శ్రీమన్నారాయణ భగవంతుని తలుస్తా ఉన్నది. అప్పుడే గంగ బాణ పెట్టి కురవంగా ఆ భూమ పుట్టను 21 కళ్ళు తీస్తా ఉన్నది కదా. అప్పుడే రేణుగా పరాశక్తి పుట్టలోన దిగంగా పరశురామన్న ఇక్క మన తల్లినే శిరసునే తీయ ముడిచదంట. ఆడనే ఉండి పరశుదా విసురుతా ఉన్నాడు. ఆ పరశుదా పారి వచ్చి ఆ ద్రేగమంతా పుట్టలోన నిలుస్తా ఉన్నది. రేణుగాదేవికి శిరస్సు మట్టు పుట్ట పైన నిలిచి ఉన్నది. ఆ శిరస్సునే కోస్తా ఉన్నది కదా పరశు. శిరస్సు కోసిన ఇక వేళ కోసిన దాని వల్ల ఆ శిరస్సు 7 సముద్రానికి కట్టుపక్క పొయ్యి వాడుతా ఉన్నది. ఆ రేణుగా శిరస్సుని ఆడ ఉండే సెంపడవన్లు ఎత్తి తలగొండమ్మ గని పేరులో పెట్టి కొనియాడుతా ఉన్నారు రేణుగా శిరస్సుని. ఆ ద్రేగం పుట్టలోన పూర ద్రేగము ఉండంగా ఆ శిరస్సు నరికిందాని వల్ల పుట్ట చుట్టి 7 చుట్టు నెత్తురు పడుతా ఉన్నది. 7 చుట్టు నెత్తురుదా మారమ్మ, మాగాళమ్మ, ఉచ్చి మాగాళమ్మ, భద్రగాళమ్మ, పేచి ప్రారమ్మ, ముత్తాళమ్మ, పట్టత్తు అరసి అమ్మంట 7 సత్యలో కలుగత్తా ఉన్నారు రేణుగా నెత్తురుల ఉండిదా. ఏ భూలోగాల ఉండే సత్యల పూరానే రేణుగా సత్యదాడ. మీరు ఏ పేర్లతోన ముక్కినాలే అది రేణుగాదా. ఆ పుట్టకాడ ఉండి 7 సముద్రము వరకు 101 చుట్టు నెత్తురు పడంగా 101 అవతారం ఎత్తుతా ఉన్నది రేణుగా పరాశక్తి. దాని వల్ల రేణుగా పరాశక్తిని మనము పండగ సాటి కొనియాడితే పుట్టకాడ అయినాడు సరి, పాలేటి కాడ అయినాడు సరి 101 లింగాలు పెట్టి 101 లింగాలకు తలిగలో పెట్టించి పూర్ణ శక్తిని ఆడ పిలిచిదా సత్యని పిలిచికొని రావాలంట ఏ రేణుగా కథ మనకెత్తి పలుగత్తా ఉన్నది. దాని వల్ల ఈ ఎత్తి పలగ స్థానాన గోరంట్లారి ఊసాన పుట్టని సుట్టి 101 లింగాలు పెట్టి ఉండేము. పూర్ణ శక్తి ఆడకు రావాల. రేణుగా పండగ కంటే 101 శక్తికి 101 తల వాళ్ళ ఆకలి వేసిదా తలిగ పెట్టాల.
దుష్ట దేవతలుగా అడ్డబొట్టు పెట్టి దుష్ట దేవతలు ఉండేరు కాండ మారమ్మ మాగాళమ్మ మాసానమ్మ భద్రగాళమ్మ ఉచ్చి మాగాళమ్మంట ఆ దేవతలుగా 108 ఏ పుట్టకాడ ఉండే 7 సముద్రం వరకు 101 సొట్టు నెత్తిరి అద్దా మన వైణవ సంప్రదాయానికి ఆ పుట్టకాడ పడిన 7 సొట్టు దుష్ట దేవతలు ఆ 7 చేరుతుందా 108 అవుతా ఉన్నది ఏ బెత్తముగా నారణమ్మ ఎత్తిదా పలుగుతా ఉన్నదా నడే అప్పుడే పరశురాముడు తల్లి రేణుగా శిరస్సు తీసడానికి ముందరని సాకల వారి నీలార కన్నక శిరస్సుగా తీసి ఉన్నాడు శిరస్సుగా తీసిన దానికి వెనక జమదక్కిని దగ్గర వెళ్ళి వచ్చి అబ్బా నేను శిరస్సుగా తీసి వచ్చి ఉండేనంట ఎత్తి పలగంగా ఓ విను నా కొడుగా వరములు అడుగు కొడుక నేను ఇచ్చానంట పలగంగా మొదటి వరాన మీ ఉగ్ర కోపాన్ని విడవలనంట ఎత్తి పలుగుతా ఉన్నాడు పరశురామన్న అప్పుడే జమదక్కిని దగ్గర ఉండిన ఉగ్ర కోపాన్ని విడుస్తా ఉన్నారు రెండో వరాన నా తోడ పుట్టిన అన్నగారులంతా కానగాన వేడవ రూపాల తిరుగుతా ఉన్నారు వారు సుయ రూపములు కలిగి ఈడకి రావాలంట అడగంగా ఆ విధంనే వేడవ రూపాల ఉండిన అన్నగారులంతా సుయ రూపమే కలిగి వెళ్ళి వస్తా ఉన్నారు మూడో వరమున నా తల్లి నాకు కావాలంట అడగంగా అప్పుడే జమదక్కిని మగరసి కమండలాల ఉండేటి తీర్థము ఎత్తి ఇచ్చి నువ్వు నీ తల్లిని ఏడ నరికిత్తివో ఆడ కొనిపోయి తీర్థము సల్లితే మీ తల్లిదా లేసి వచ్చునంట ఎత్తి పలగంగా అప్పుడే నరికిన కన్ను పుట్టకాడ వెళ్ళి వచ్చి కమండలాల ఉండేటి తీర్థమే సల్లంగా రేణుగా శిరస్సు నేడు రేణుగా తిరగానికి రాలేదండ 7 సముద్రానికి అట్టుపక్క శంబడమంలో తలగొండమంట పెట్టి మొక్కుతా ఉన్నారు కదా రేణుగా శిరస్సుని కొలువులా ఉండేదాని వల్ల రేణుగా శిరస్సు ఆ దిరేగానికి రాలేదు రేణుగా శిరస్సు తీసడానికి ముందరని సాకల వారి నీలార కన్నక శిరస్సుని తీసి ఉన్నాడు కదా అట్టు మంచిన శిరస్సు వచ్చి రేణుగా దిరేగాన దూరుతా ఉన్నది శిరస్సు మారిపోతా ఉన్నది రేణుగాకి దాని వలద మారి అమ్మన్ శిరస్సు మారిన దాని వలద మారమ్మ పుట్టలోన ఉండే శిరస్సు మారిన దాని వలద పుట్టుకన్ మారి అమ్మనంట పేరులు కలుగుతా ఉన్నదా నడే అప్పుడే పరశురాముడు తల్లి శిరస్సు దేశం దాని వల్ల పడమంటే దేశానికి తీర్థ యాత్రకి వెళ్ళిపోతా ఉన్నాడు అప్పుడు కార్తీయ వీర అర్జునుడు ఏ భూలోగాల చుట్టుకొని రాంగ ఇక వేళ దాగము ఆంకటికే కాంగ దండకారుణ్య వనానికి వెళ్ళి వస్తా ఉన్నారు కదా అప్పుడే ఇక వేళ దాగానికి తీర్థమే గడగంగా జమదక్కని మగరసి అందరికీ భోజనము పెట్టానంట ఎత్తి పలుగుతా ఉన్నారు ఈ కానగాన ఉండేటి సన్యాసి ఎట్ట ఇంత ప్రజలకు అన్నదానము పెట్టుతరుగంట నేడు ఇక వేళ ఆలోచనలు చేస్తా ఉన్నారు పరమ శివుణ్ణి తలసి దవసు పెట్టి ఉండేదాని వల్ల జమదక్కని మగరసికి కామధేను గోవులు కలిగి ఉన్నది కదా పరమశివుడు ఇచ్చింది అట్టు మంచిన కామధేను గోవు వల్ల అందరికీ పిండి వంటలతోన భోజనాలు పెట్టి అన్నదానమే పెట్టుతా ఉన్నాడు జమదక్కిని మగరసి అది చూసిన కార్తీయ వీర అర్జునుడు ఈ కానగాల ఉండేటి సన్యాసికి ఏటికి ఈ కామధేను గోవు మన దేశానికి పిలుచుకొని పోతే అందరికీ అన్నదానము ఇస్తామంట ఎత్తి పలిగి కామధేను గోవుని అడగంగా వస్తే మీరు పెట్టుకొని పొమ్మంట పలగంగా అప్పుడు కామధేను గోవుని పెట్టంగా ఆ కామధేను గోవు ఎదిరించి యుద్ధమే ఆడుతా ఉన్నది ఏ జమదక్కిని సత్తి వల్ల కాదా
కామధేను గోవుని మనము పెట్టుకొని పో ముడిచలేదంట ఆలోచనలు చేసుకొని ఉండేటి సమయం అంతునే ఒకనాటి దిన కాలమంతునే ఆ కార్తీయ వీర అర్జునుడు కామధేను గోవుని పెట్టేదానికి ఇగవేళ వచ్చేటి సమయానే ఆ జమదక్కని మగరసి మీద యుద్ధములో గాడి 21 అంబు పెట్టి వేస్తా ఉన్నాడు. అప్పుడు ఎల్ల పుట్టలా ఉండిన రేణుగా పరాశక్తి పడమంటే ముఖంగా తిరిగి అబ్బలారా నా కొడుగా మీ తండ్రికి అభయము అభయము అభయమంట 21 మాట పిలిచిన దాని వలద నేటికిను ఆ పరశురామన్న ఏ సత్యరిక వంశాని కమ్మదొర వంశాని 21 తలమురకు కరువు కోసేనంట శపథం ఎత్తి ఉన్నాడు కదా. ఆ ఎల్ల పుట్టలా ఉండే రేణుగా పరాశక్తి పడమంటే ముఖంగా తిరిగి చూసి పరశురామన్ని పిలిచిన దాని వలద నేటికును కమ్మవారి నగరిలా పుట్టిన ఆ పెద్దలు పేరంటాలు కట్టి ఉండిన దేవర ఇంటికాడ ఆ రేణుగా పరాశక్తిని ఆ సన్నదిలోన జలమూల పాస పక్కల పడమంటే ముఖంగా నిలిపేది కద్దుండా ఎదురుగుండా అద్దములు పెట్టించి ఇగవేళగా అద్దాలదా రేణుగా పరాశక్తిని మనము చూసి మొక్కవలనే కాకుండా నేరుగా తల్లిని చూడరాదంటూ ఒక శాస్త్రము కద్దు. మనకు రేణుగా అనేది శిరస్సు లేదిన ద్రేగ మట్టుందాండ దాని వల్ల పుట్టకు దనిలు పోసి పుట్ట బంగారు ఎత్తి ఒక పిడస పెట్టితేదా అదిదా మనకి రేణుగా. రేణుగాకి శిరసే లేదు కమ్మవారికి. ఇప్పుడు ఒక ఊరిలా రేణుగా గుడిలు కట్టుకొని ఉండేరుండ శిరస్సు తోడ అట్ట శిరస్సు తోడ పెట్టి రేణుగా గుడిని ముక్కేటి వారంతా ఒక కులాల దేవర ఇల్లుంట చెప్పనే ముడిచదు. అన్ని కులం వాళ్ళు అన్ని జాతులు మొక్కేదిదా ఆ రేణుగా గుడిగా ముడిచినే కాకుండా ఆ రేణుగా గుడిని మన దేవర ఇల్లుంట చెప్పకూడదు. దేవర ఇల్లు అనేది ఇదిదా మనకి. రేణుగಕ್ಕೆ శిరసే లేదుండా. ఆ పుట్ట బంగారు ఎత్తుకొని వచ్చి ఆ పుట్ట బంగారులా సిరీనంగా పెరీనంగా పౌడర్ వేసి చెరుకు పాలు విడిసి ఐంబొన్ను నవరత్న రాళ్ళు వేసి సన్న రాత్రులు పెట్టి బాగా నూరి ఒక పిడస పెట్టి ఎండి కపాళమంతను బంగారు కపాళమో చేసుకొని వచ్చి ఆ కపాళంలోన పుట్ట బంగారు పెట్టించి జలాది వాసాల పెట్టి ఉండి ఆ పాలేరు గట్టి పాలెట్టి పూజలు చేసేదిదా మనకి దేవర ఇల్లు. నడేగా పోడే ఎంటమకు తల్లి నారణమ్మ ఏ విధముగా పొగడుతా ఉన్నదా. నడేగా పోడే నారణమ్మ ఆ దినములో తవరకుండా తన కొడుకు వెంకటపతి నాయని పెళ్లి చేసుకోమంటా నేడు వాదములో ఆడుకొని రాంగ కొంత దినము వరకు పెళ్లి వద్దంట పలిగిన వెంకటపతి నాయులు కొంత దినాలకు వెనక ఎంత దినము మన తల్లి మాటని తట్టి విడిసేదంట. ఓ వినవేను నాయమ్మ నేనుదా పెళ్లి చేసుకునేనంట ఎత్తి పలగంగా తల్లి నారణమ్మ సంతోషములే పొందుతా ఉన్నది కదా. ఆరెంచే బోరం చూస్తా ఉన్నది. ఆ బలి తెల్లవారంగా తన మరిది గారులు రంగప్ప నాయులు కృష్ణమ్మ నాయుల్ని పిలిపించి ఆ గోరంట్లారి వంశాన కొందరు దాయిదలు పెద్దల్ని పిలిపించి చుట్టాలు బంటుల్ని పిలిపించి అబ్బగారు నగరైన దుగ్గిన్నారి వంశానే ఆ పెద్దలని పిలిపించి ఓ వేణు పెద్దల నా కొడుకు వెంకటపతి నాయులు పెళ్లికే సమ్మతించి ఉన్నారు. మీరు ఊరింగా చుట్టుకొని పోయి నా కొడుకు తగినట్ల పెళ్లి కూతురుని చూసి వేసి రమ్మంతా పలుగత్తా ఉన్నది నారణమ్మ. అప్పుడే నాటే దిన కాలమంతునే
ఆ సగలమైన వారు ఊరింగా వెళ్ళిపోయి పెళ్లి కూతురులో చూసుకొని వచ్చి చెప్పుతా ఉన్నారు కదా. అట్ట పెళ్లి కూతురు చూసి వేసి వచ్చి చెప్పినాడు. వెంకటాపతి నాయనకు సమ్మదే పడలేదు. అప్పుడే తల్లి నారనమ్మ విసనమే పొందుతా ఉన్నారు. పెళ్లికి సమ్మతిచ్చిన వెంకటపతి నాయనలు ఆ పెద్దలంతా ఊరింగా వెళ్ళిపోయి మనకు తగినట్ల పెళ్లి కూతుల్ని చూసి వేసి వచ్చి చెప్పినాడు. కొడుక్కి సమ్మతి పడకుండా ఉండేరే గాని వ్యసనములే పొందుతా ఉన్నారు కదా. నడే తల్లేదా వ్యసనాన్ని కంటెలా చూసినే ఆ వెంకటాపతి నాయలు ఏ విధముగా పలుకుతా ఉన్నారంటే, ఓ విను నాయమ్మ, నువ్వు విరదములు పల ఉండి కొలవరాని దేవతల్ని పల కొలిసి చెయ్యరాని దాన ధర్మములు పల చేస్తివి. తిరుపతి శ్రీరంగపట్నము తీర్థయాత్ర పోడిసి వచ్చి నేను కలిగిందే నిజముగా ఉండితే నేటి మొదలుగా 5 శనివార దిన కాలము ఒక్క బొద్దు ఉండి పడకల పండకుండా ఉత్తా నేలనే పండి నిద్ర చేశాను. ఈ 5 శనివార దిన కాలమంతునే ఆ ఏలిన వాడు తిరుపతి వెంకటాచలపతి వచ్చి నాకు తగిన గాంట బిడ్డని కళల కంటిలా సోంపితే ఆ యాంట బిడ్డని నేను పెళ్లిదా చేశాను. లేకపోతే ఇట్టనే ఉండేనంట ఎత్తి పలుగుతా ఉన్నారు వెంకటాపతి నాయలు. ఆ విత్తమునే నాటే దిన కాలమంతునే 5 శనివార దిన కాలము ఒక్క బొద్దు ఉండి పడకల పండకుండ ఉత్తా నేలనే పండి నిద్ర చేస్తా ఉన్నారు కదా. నడేగా 5 శనివార దిన కాలము నడి కోడే కోసేటి వేళ కోణ తెల్లారెట్టి వేళకి ఆ ఏలిన వాడు తిరుపతి వెంకటాచలపతి కళల వచ్చి, ఓ విను నా కొడుగా, నీకు తగిన గాంట బిడ్డ ఈడ ఉండి జలమూల పాస పక్కల 5 గడి దూరాల ఉన్నది. అట్టు మంచిన గాంట బిడ్డకు కొందాల ముక్కులు కలిగి ఉన్నది. పగల సుక్కని కలిగి ఉన్నది. గొడె పాస మచ్చని కలిగి ఉన్నది. బట్న వేలు సుక్కని కలిగి ఉన్నది. ఆ యాండ బిడ్డ భూమిలా నడిచినాడు. నల్ల సీమలు పాదాని కింద సిక్కినాడు. ఆ నల్ల సీమ కూడా నసంగదు. అట్టు మంచిన 10 విరద అట్టు మంచిన గాండ దిక్కి నువ్వు గంటి బొట్టు గట్టితే అండ పిండము ఉండంత వరకు సూర్యుడు చంద్రుడు ఉండేటి వరకు గోరంట్లారి వంశ పెద్దలు ఈ భూమిలో ఉండేటి వరకు నీ పేరు నీ పట్టప్పరాని పేరుదా నడిసి వచ్చునంట. ఆ తిరుపతి వెంకటాచలపతి ఎచ్చైన వరములు ఇస్తా ఉన్నాడమ్మా. నడే అప్పుడే వెంకటపతి ఆ నాయనలు నడే కళగని కళలేసి తల్లిని లేపి పలుగుతా ఉన్నారు. ఇప్పుడు తిరుపతి వెంకటాచలపతి వచ్చి నాకు కళలా చెప్పినట్లే 5 గురుతులతోడ కలిగిన గాంట బిడ్డని నేనుదా పెళ్లి చేసుకునేనంట ఎత్తి పలుగుతా ఉన్నారు. అప్పుడే అది వినిన తల్లి నారనమ్మ సంతోషములు పొంది బలి తెల్లవారంగా మరిదిగారిని పిలిపించి దాయిదులు చుట్టాలని పిలిపించి నడే 5 గడి దూరము జలమూల పాస పక్కల మీరుదా వెళ్ళిపోతే ఒక పట్నమే కలిగి ఉండును. 5 గురుతులతోనగాడ ఆంట బిడ్డని కలిగి ఉన్నది. అట్టు మంచిన ఆంట బిడ్డని మీరు పెళ్లి కూతురుగా గడికొని వస్తే నా కొడుకుదా పెళ్లి చేసేదానికి సమ్మతి పడి ఉన్నారంట ఎత్తి పలిగిన దానికి. అప్పుడే గోరంట్లారి వంశ పెద్దలు కొందరు, ఓ విను అమ్మ, తండ్రి లేదు నా పుత్రుడుగా ఉన్నారు మీ కొడుకు. 12 గ్రామ మణి అధిపతి కలిగిన వారు గంట మేము ఊరింగా వెళ్ళిపోయి పెళ్లి కూతులంతా చూసి వేసి వచ్చి చెప్పితిమి. మీ కొడుకు కొంత కూడా సమ్మతి పడలేదు. ఎక్కాను మీరు చెప్పినట్లే
5 గురుతులతోనగా యాంట బిడ్డనే చూసి వేసి వచ్చి చెప్పినాడు, రెండో పాళి మీ కొడుకుకు సమ్మతి లేకపోతే మేము ఏ బావిలా పోయి దుమికేది, ఏ చెరువులా పోయి దుమికేది, ఏ కొమ్మకు జురుకులో పెట్టేది, ఈ వెంకటపతి నాయుడు పెళ్లికి మేము ముందటికే నిలవమంట ఆ గోరంట్లారి వంశ పెద్దలు కొందరు వెంకటపతి నాయులకు పగవారయ్యి నిలుస్తా ఉన్నారా. నడేగప్పుడే నాటే కాలము కొందరు పెద్దలు చుట్టాలంతా వెళ్ళి 5 గడి దూరమే పోంగ కాంకల్ల పట్నం అంటా ఒక పట్నమే వస్తా ఉన్నది కదా. ఆడ కాంకల్ల పట్నాన కాంకల్లారి వంశాన ఇగవేళ కస్తూరి స్వామి నాయలు తన పట్టప్పరాణి మంగమ్మ నడే కోంతోరే ఏంటమ్మ పక్కింటి బిడలతోన సేరి నాటి దిన కాళమంతున ఊరి పెద్ద విఘ్నేశ్వరుడి గుడికి పూజకి వెళ్ళి వస్తా ఉన్నారు. నాటి దిన కాలము ఏ విధముగా వెళ్ళి రాంగ ఆ యాంట బిడ్డని కంటిలో చూసిన పెద్దలందరూ ఆ యాంట బిడ్డ నడిచి వచ్చేది చూస్తే అన్న నడుపుగా నడిచి వస్తా ఉన్నది. నల్ల సీమలు పాదాని కింద సిక్కినాడు, ఆ సీమలం కూడా నసంగదు. అట్టు మంచిన ఆంట బిడ్డకు కొందాల ముక్కులు కలిగి ఉన్నది. 2 గురుతులు మన కంటికి తెలిసి ఉన్నది. ఎక్క 3 గురుతులు ఏ విధముగా చూసేది అంటే నాటేదేన కాలముగా నాడు ఆ పక్కల పూజకే సేరి వచ్చిన ఆ బిడలతోన పొయ్యి అడగంగా, ఓ విను పెద్దల, ఈ ఆంట బిడ్డ పేరుదా ఏంటమ్మ, వారు తల్లి తండ్రి పేరు కాంకల్ల కస్తూరి స్వామి నాయలు, తన పట్టప్పరాణి మంగమ్మ గంటరు. మంగమ్మ గంటే పత్తిపట్టియారి వంశానే నామగిరి గోత్రాన అవతరించిన గాంట బిడ్డ కాంకల్లారి వంశాన కోడలే కొలవేల్పంట ఎత్తిదా పలుగుతా ఉన్నారా. నడేగప్పుడే పెద్దలు నిండు సంతోషములు పొంది గోరంట్ల పట్టణానికే తిరిగి వచ్చి ఆ నారనమ్మతోన ఎత్తి పలుగుతా ఉన్నారు కదా. ఇవ్వారు నెడ కాంకల్ల కస్తూరి స్వామి నాయలు తన పట్టప్పరాణి మంగమ్మ, మంగమ్మ గంటే పత్తిపట్టియారి వంశాన నామగిరి గోత్రాన గురువప్ప నాయలు తన పట్టప్పరాణి గురువమ్మ కూతురే గంటరు. ఏ కాంకల్లారే వంశానికి నడే కోడలుగా వెళ్ళి వచ్చి ఉన్నది మంగమ్మ. అట్టు మంచిన కస్తూరి స్వామి నాయలు తన పట్టప్పరాణి మంగమ్మ పుత్రి ఏంటమ్మ గని ఎత్తి పలుగుతా ఉన్నారు. అట్టు మంచిన ఏంటమ్మని ఎత్తి పలగంగా అప్పుడే నారనమ్మ నిండు సంతోషములు పొందుతా ఉన్నది కదా. ఈ తావుల నేటికి కథ నిలిపి రేపు ఎట్ట గోరంట్లారి వంశ పెద్దలు ఆ కాంకల్లారి నగరులకే వెళ్ళిపోయి మధ్య మాటలు గాడి ముడుపులు చేసే దినములు పెట్టి పెళ్లి చేస్తా ఉన్నారు. ఆ పెళ్లి చేసేటి సమయాన గోరంట్లారి వంశ కొందరు పెద్దలు పగవారయ్యి నిలిచిరిగాడ. వారు పెళ్లికే రాలేదు వెంకటపతి నాయన పెళ్లికి. వారు కడప తురగరాజు దగ్గర పోయి జాడి చెప్పిన దాని వల్ల ఆ తురగరాజు కమ్మరాసి అంపిన దాని వల్ల ఆ తురగరాజు బంటుకు మన వెంకటపతి నాయుడు బంటుకు ఏ విత్తముగా వెంకటపతి నాయుడు కట్టిన కంకణము చేత ఉండంగా పసుపు పాంతలే మడివేసి కట్టి ఉండంగా యుద్ధములో గాడి యుద్ధాల ఐక్యం అవ్వుతా ఉన్నారు వెంకటపతి నాయుడు. దానికి వెనక ఏంటమ్మ ఏ విత్తముగా గున్నము గావించే గున్నాల నెలకొనుతా ఉన్నది. దానికి వెనక ఆంట బిడ్డ చిన్న ఏంటమ్మ ఏ విత్తముగా భూమి ఇప్పి విడిసి తెల్ల గెన్నేరు సిట్టుకాడనే భూమిలాగా ఐక్యమయ్యి భూదేవి అంట శబ్ద కన్నికలతోడ చేరుతా ఉన్నదంట. రేపు కథ చెప్పి పూర్ణ కథ రేపే ముడిచిండ ఎల్లింట్లుండే యాగశాల ఆరంభిస్తా ఉన్నది.
రేపు పెళ్లి నడిచేదాని వల్ల వచ్చేటి పెద్దలు పేరంటాలందరినీ పెళ్లికి పలగారాలు లడ్డు జిలేబీ మైసూరు పావుని కొండికి రావచ్చుండ ఈ వెంకటపతి నాయలో ఏంటమ్మ గున్నము గావించే గున్నాల నెలకొని మనకు పేరంటాలుగా అయ్యి వచ్చి ఉన్నదంటే వారు పుట్టిన వేళ వారు పుట్టిన నక్షత్రము మచ్చి నక్షత్రంగా ఉండితే వారు దైవ అంశముతోన పుట్టి ఉండితే వాళ్ళకి దైవీగా అరులు దొరికి ఉండితే అందరినీ ఆ కాలంతా పదిలు చెల్లితే సదిలంతా ఉడన్కంట ఎక్కే వళకము కదండ నాయనలన్నీ పొడిస్తే అప్పుడు అందరినీ గుండాల దిగినాళ్ళదా అయితే ఆ కాలాన 1000 అమ్మగారికి ఒక అమ్మకు మట్టుందా పేరంటాళ్ళగయ్యే భాగ్యము దొరుకును అట్ట పేరంటాళైన భాగ్యము మన పెద్ద ఏంటమ్మకు దొరికి ఉన్నదిండ ఏ వెంకటపతి నాయలు ఐక్యమయ్యినాళ్ళు ఆ అస్థి కలసం ఎత్తేటి సమయానే వెంకటపతి నాయలకు పై వస్త్రము కొంత కాళలేదు అగ్నిలా వేసి ఉండిన తులస మాలలు కాళలేదు ఆ పాదాల వేసి ఉండిన వేళకి మించుల నేడు కాళలేదండ అగ్నిలా అదే ఏంటమ్మ గున్నాల దిగి ఉన్నాళ్ళు అంత పట్టులు గున్నాల ఇగవేళ భస్మం అయ్యిపోయి ఆ పైంట సీర కొంగు కొంత కాళలేదు ఏంటమ్మకి ముక్కు తలుక కాళండ ఆ నిమ్మ పండు మీద పుస్త వాళంగా ఆ పుస్త కాళకుండా ఉండిండాయి మల్ల పువ్వు సెండు కాళలేదు ఏంటమ్మకి ఆ గున్నానికి పొయ్యేటి సమయానే చేతిలో పెట్టుకొని పోయిన ఒక్క ఆకు నిమ్మ పండు ఆ గున్నాల నేడు కాళలేదా దాని వలదా ఆ ఏంటమ్మ మగిమ ఎత్తి అందరికీ సోంపిన దాని కనుకదా రెండో పాళి పక్క పాద పూజకు ఆ చిన్న ఏంటమ్మ భూమిని దిగి కన్న బిడ్డంగానే ఐక్యమవుతా ఉన్నది ఆ ఏంటమ్మ భూమిలో దిగేటి సమయాలనే అన్నగారులంతా పోయి ఏంటమ్మ గున్నమ్మ కాడ పోయి అడిగి ఈడ జలమూల పాస పక్కల గెన్నేరు చెట్టు కాడ భూమిలో ఐక్యమయ్యి ఉన్నదంట ఎత్తి పలగంగా ఆ చిన్న అన్నగారులు నారాయణ స్వామి నాయలు పాపి నాయలు పారి వచ్చి చూస్తూ ఉన్నారు దిరేగమంతా భూమిలోన ఉన్నది ఏంటమ్మకి శిరస్సు మట్టు పైన నిలిపి ఉన్నది నిన్ను ఎవరు ఏమంటా అడిగిరి ఏడదా భూమిలో ఐక్యమయ్యేవంట ఎత్తి పలగంగా అప్పుడుదా చిన్న ఏంటమ్మ అన్న వెంకటపతి నాయలు పెద్ద ఏంటమ్మ చిన్న ఏంటమ్మ పుట్టిన పూర్వీక కథ ఎత్తి పలుగుతా ఉన్నది అప్పుడు అన్నగారులు నారాయణ స్వామి నాయలు పాపి నాయలు ఇద్దరు తాటాకి ఎత్తిపెట్టి ఈ ఏంటమ్మ కథ గంట ఒక కథనే రాస్తా ఉన్నారు ఆ కథ చెప్పి ముడించిన దాని కనుక ఆ శిరస్సుని భూమిలా దింపేటి సమయాన అన్నగారులు పారిపోయి శిరస్సు ఇంటికనే పెట్టి పైన గుంజంగా అన్నగారు చేతికి శిరస్సు ఇంటికి వస్తా ఉన్నది చిన్న ఏంటమ్మకు నడి తల సొట్ట పడుతా ఉన్నది దాని వల్ల గోరంట్లారి వంశాన నేటికిను 22, 32, 42 సంవత్సరాన నడితల సొట్ట పడవలను గంట ఏ కథ ఎత్తి పొగుడుతా ఉన్నదా ఏ తావుల కథ నిలిపి మంగళము పాడుకునేండా ఇక్క నేను పోయి వినాయకపురం విలాంగుర్చికి పడంటి పాస్ పక్కల పులకొండారింటి కాడ రేపు పెళ్ళి నేను పోయి ఇప్పుడు దేవుడు వాళ్ళకి పెట్టియాలడా తెల్లాతాన 7 గంటల నుండి 8 గంటల వరకు ముహూర్తకాలు వాళ్ళు వేశారు దాని కనుక మన ఏడకు నేను వచ్చి తెల్లాతాన పుట్టకు ధనిలు పోసేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి పేరంటాళ్ళకి పూజ చేసి ఇవ్వాల పులకొండారింటి కాడ పెళ్ళిండా పోడ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం ఏ తావుల మంగళము పాడుకునేనంట ఎత్తే పలుగుతా ఉండేనమ్మా గోవింద నామ సంకీర్తనం గోవింద హరే గోవింద తిరుపతి వెంకటాచలపతి గోవింద హరే గోవింద శ్రీరంగ రంగనాథ హరి గోవింద హరే గోవింద ఆంజనేయ వరద గోవింద హరే గోవింద
ரேணுகா ஏண்டம்மாள் திருப்படிகளே சரணம் கோவிந்தா ஹரே கோவிந்தா. ஓ என வேராதே వేరంలో వేరగం వేరలు మన సాములు గద్దే బయల్ బలియాండే పిల్ల స్థానమంతున గోరంట్లారి వంశాన జయచంద్రన్ ఆయనలు చున్నారు ₹100 వల్ల వారికి 7 గొండల బాండు రేణుగాపురం జోది వెంకట పదినాయలో పెద్ద ఎంటమ్మ చిన్న ఎంటమ్మ పక్క తోడుగా ఉండి బాళొక్కనగిరిల బాగాతే గుండు పెరిగినట్ల పాలారు సెల్ముగ పాలు పాలుగా పొంగ వలయు రేణుగా ఏంటమ్మ. ఓ ఎన గోరంట్లారి వంశాన దొరరాజు నాయనలు చున్నారు ₹500 వల్ల వారికి 7 గొండల బాండు రేణుగాపురం జోది వెంకటపతి నాయలో పెద్ద ఎంటమ్మ చిన్న ఎంటమ్మ పక్క తోడుగా ఉండి బాళొక్కనగిరిల బాగాతే గుండు పెరిగినట్ల పాలారు సెల్ముగ పాలు పాలుగా పొంగ వలయు రేణుగా ఏంటమ్మ. గోరంట్లారి వంశాన కన్నయ్యన్ నాయనలు పరిమళమ్మ పనగ తొలుచున్నారు ₹200 వల్ల వారికి 7 గొండల బాండు రేణుగాపురం జోది వెంకట పదినాయలో పెద్ద ఎంటమ్మ చిన్న ఎంటమ్మ పక్క తోడుగా ఉండి బాళొక్కనగిరిల బాగాతే గుండు పెరిగినట్ల పాలారు సెల్ముగ పాలు పాలుగా పొంగ వలయు రేణుగా ఏంటమ్మ. ఓ ఎన గోరంట్లారి వంశాన పెద్ద ఏంటమ్మ చిన్న ఏంటమ్మ ఇచ్చి ఉన్నారు ₹401 వల్ల వారికి 7 గొండల బాండు రేణుగాపురం జోది వెంకటపతి నాయలో పెద్ద ఎంటమ్మ చిన్న ఎంటమ్మ పక్క తోడుగా ఉండి బాళొక్కనగిరిల బాగాతే గుండు పెరిగినట్ల పాలారు సెల్ముగ పాలు పాలుగా పొంగ వలయు రేణుగా ఏంటమ్మ. ఓ ఎన గోరంట్లారి వంశాన మహేష్ కుమార్ నాయనలు చున్నారు ₹101 వల్ల వారికి 7 గొండల బాండు రేణుగాపురం జోది వెంకటపతి నాయలో పెద్ద ఎంటమ్మ చిన్న ఎంటమ్మ పక్క తోడుగా ఉండి బాళొక్కనగిరిల బాగాతే గుండు పెరిగినట్ల పాలారు సెల్ముగ పాలు పాలుగా పొంగ వలయు రేణుగా ఏంటమ్మ.